హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. అందరూ ఏం చేస్తున్నారు? నేను డిన్నర్కి ఆలు కుర్మా చపాతీ చేశానండి. ఈ మీరందరూ ఏం చేసుకున్నారో, డిన్నర్కి ఏం ప్రిపేర్ చేశారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సరిపడినంత గోధుమ పిండి తీసుకున్నానండి, అలాగే టేస్ట్ కోసం సాల్ట్ కలిపాను. ఈ గోధుమ పిండిలో నేను చపాతీ మిక్సింగ్ చేసడానికి కోసం పాలు కలుపుతానండి. పాలు వాటర్తోనే గోధుమ పిండి కలుపుతాను. ఇలా కలపటం వల్ల చపాతీలు చాలా మెత్తగా ఉంటాయండి. డే అంతా కూడా మెత్తగా ఉంటాయి. చిన్నపిల్లలు కూడా మంచిగా తినొచ్చండి. కలిపేసి 1 అవర్ పక్కన పెట్టేసేసి మంచిగా చపాతీలు చేసేసి కాల్చుకుంటున్నానండి. చూడండి చపాతీలు మంచిగా ఎలా పొంగుతున్నాయో చూడండి. మెత్తగా కూడా ఉండేయండి. ఒక్కసారి పాలు పోసి గోధుమ పిండి కలిపి చపాతీలు చేయండి. చూడండి మంచిగా ఎలా పొంగుతున్నాయో. దీనికి కాంబినేషన్గా ఆలు కుర్మా చేశానండి. ఆలు కుర్మా చిక్కదనం రావాలంటే వండేటప్పుడు 2 స్పూన్లు శనగపిండి కలిపానండి. చూడండి కర్రీ చక్కగా గ్రేవీ చిక్కగా వస్తుందండి. ఆ చపాతీల్లోకి, పూరీల్లోకి అన్నిట్లోకి కర్రీ బాగుంటుంది. ఒకసారి మీరు కూడా శనగపిండి కలిపి ట్రై చేయండి. అందరూ టపాసులు కాల్చడానికి రెడీగా ఉన్నారా? కాల్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కాల్చుకోండి టపాసులు. చూడండి చపాతీలు మంచిగా పొరలుగా వచ్చాయి. చపాతీ ఆలు కుర్మా టేస్ట్ సూపర్గా ఉందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.